వచ్చేసా కంగారు పడకండి. అందరికీ నమస్కారం. మా ఈ వేదిక పాడ్కాస్ట్కి మీ అందరికి తిరిగి స్వాగతం. యాక్చువల్లీ దీనికి ముందు వచ్చిన మా 2 వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ మీ మద్దతు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ దెన్ ఇంకా లేట్ చేయకుండా మన ఈరోజు ఎపిసోడ్ని మనం స్టార్ట్ చేద్దాం. లెట్ వీడియో గో. ఫైనల్లీ ఈరోజు మన ముందు రాబోతున్న గెస్ట్ మరెవరో కాదు. యాక్చువల్లీ తెర ముందు చాలామంది కష్టపడుతుంది, కానీ తెర మీద కష్టపడే వాళ్ళు చాలా అదుపుగా ఉంటారు. అండ్ దెన్ మా ఈ వేదిక పాడ్కాస్ట్కి ఒక వెన్నెముకగా తన శక్తిని దీనికి పూర్తిగా దారిపోసిన మా బుడం గారిని ది ఎడిటర్ యశ్వంత్ గారిని మన ఈ స్టేజ్ పైకి ఆహ్వానించబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగి వచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగా నా నద్దు తిరిగా నా నద్దు ఎక్కడి నుంచి వస్తున్నారు రామ్ బాబు మీరంతా? అండి అసలు ఫస్ట్ మీరు ఇక్కడ రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ దెన్ ఫస్ట్లీ అసలు మీరు ఎప్పుడు తెర వెనుక ఉండేవారు, అండ్ దెన్ సడన్గా ఇలా తెర ముందుకు రావడం, అండ్ దెన్ ఈ కెమెరా ముందు అండ్ దెన్ కెమెరాని ఫేస్ చేయడం ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది మీ మాటల్లో? అందరికీ నమస్కారం. నన్ను ఇక్కడ పిలిచినందుకు నేను చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఇక్కడ తెర ముందుకు రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఖచ్చితంగా అండి, ఎవరైనా ఎందుకు ఎగ్జైట్ అవ్వరు? మా ఈ వేదిక పాడ్కాస్ట్కి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, రైట్? ఎవడు భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో యా, అంటే యాక్చువల్లీ ముందుల మన ఈ మొదటి 2 ఎపిసోడ్స్ జరిగాయి కదా, వాటికి మీ ఎడిటింగ్కి చాలా అంటే చాలా అప్రిషియేషన్ కానివ్వండి, పొగడ్తలు కానీ వచ్చాయి, రైట్? సో దాని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు చాలా చెప్పినప్పుడు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది చాలా మంది. అండ్ ఈ వీడియోతో ఇంకా బాగా చేస్తా అని చెప్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ మీ చిన్నతనాన్ని మీ బాల్యాన్ని నేను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని, రైట్? అండ్ దెన్ నాకు చిన్న డౌట్ ఏంటంటే, మిమ్మల్ని చాలా మంది ఓలీ అని పిలుస్తూ ఉంటారు కదా, లైక్ అది ఎందుకు అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలని ఉంది. అది మీ మాటల్లో చెప్పగలరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అక్కడ ఒక ఏదో సెల్లో ఏదో చదవమని చెప్పాడన్న. నేను చూస్తా ఉన్నాను, అక్కడ ఓన్లీ అనేది వచ్చింది. నేను అటు చూసాను, అన్నకి చూసి అన్న ఓన్లీ స్పెల్లింగ్ చెప్పరు ఒకసారి అని చెప్పాడు. నేను ఓ లీ అని చెప్పాను. అప్పటి నుంచి నాకు ఈ పేరు అనేది వచ్చింది. ఇంట్లో వాళ్ళు నన్ను ఆటలు పట్టేయడం అలా ఏడిపోయడం జరిగింది. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు. ఇప్పుడు అర్థమైంది యాక్చువల్లీ హోల్ యాక్చువల్ స్టోరీ ఏంటో. అండ్ దెన్ ఇప్పుడు మా కోసం ఇంకొకసారి ఓన్లీ స్పెల్లింగ్ ఒకసారి చెప్పగలరా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఓఎన్ ఓలీ. నువ్వు మారువా, నువ్వు మారవరా? ఓ లీ, చాలా చక్కగా ఆన్సర్. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్టోరీ. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. లైక్ మీ స్కూల్లో మీకు అన్నిటికంటే బాగా నచ్చిన ఒక మూమెంట్ ఆర్ మీరు మర్చిపోలేని ఒక సంఘటన మీ స్కూల్ లైఫ్లో ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోగలరా? స్కూల్లో మర్చిపోలేని సంఘటన అంటే నేను క్రికెట్లో అయితే గెలిచాను అనమాట. టోర్నమెంట్ పెట్టిన దాంట్లో అదొకటి నాకు చాలా మెమరబుల్ మూమెంట్ ఇన్ స్కూల్. యాక్చువల్లీ క్రికెట్ ఈస్ ఎన్ ఎమోషన్, అండ్ దెన్ ఆ స్టోరీకి మేము అందరం కనెక్ట్ అవుతున్నాం కంపల్సరీగా. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. లైక్ నేను కానీ, అండ్ దెన్ బావ వాళ్ళు కానీ, అండ్ దెన్ మా లైక్ మిగతా అక్క వాళ్ళు కానీ, అండ్ దెన్ గీత కానీ, వీళ్ళందరూ లైక్ మిమ్మల్ని చిన్నప్పుడు లక్షణ్య అనే ఒక పేరు మీద అందరూ ఆట పట్టించేవాళ్ళు కదా. సో ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మాట.
చిన్నప్పుడు మా డాడీ స్కూల్ దగ్గర వదిలిపెట్టేవాడు. అప్పుడు తనే వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్ళేది. నేను అది మా అక్కకి చెప్పడం జరిగింది. ఇంకా మమ్మీ వంట రూమ్ లో నుంచి వినడం జరిగింది. ఇంకా అక్క అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికి చెప్పింది. అలానే అందరూ ఏడిపించడం చిన్నప్పుడు జరిగింది. అంటే ఎవరికి తెలియని సమయంలో ఎప్పుడైనా గుర్తు చేసుకోవడం కానీ అందరి తన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండడం కానీ ఇలాంటి ఏమైనా జరిగాయా? తనకు నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది తప్ప నాకు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం కానీ అలాంటివి ఏం జరగలేదు. నేను తన దగ్గర నుంచి తీసుకోలేదు. అంటే సీక్రెట్ గా మీ ఇద్దరి మధ్య ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేయడం కానీ ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? నేను మీకు ముందే చెప్పాను క్వశ్చన్స్ అడగతాను కానీ ఇది చేసే పాడ్కాస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సారీ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ దెన్ నేను దీన్ని ఇక్కడితో మూవ్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అండి. లైక్ మీరు ఒక ఆపరేషన్ ఎదుర్కోవడం జరిగింది. లైక్ మీ ఈ చిన్న ఒక అరౌండ్ 15 years ఆఫ్ ఏజ్లో మీరు ఇప్పుడు ఒక ఆపరేషన్ ఎదుర్కోవడం అంటే ఇట్స్ అండ్ హైలీ కాంప్లెక్స్, రైట్? దాన్ని మీరు మీ మాటల్లో చెప్పండి, మీకు ఎలా ఎదుర్కొన్నారు? 1 week బ్రీతింగ్ తీసుకోకుండా ఉండడం అంటే నాట్ ఆల్ ఈజీ. కానీ ఇప్పుడు ఐఎమ్ హెల్దీ. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా ఇది మన దృష్టిలో నథింగ్. అది చాలా టఫ్ ఫేస్ అండి. లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఆ టైంలో మీరు ఏమి ఎదుర్కొన్నారు. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెగ్మెంట్ అండి. లైక్ మన వీఆర్ ఫ్యామిలీ అనే గ్రూప్ ఉంది, రైట్? మీరు ఆ గ్రూప్కి ఒక సందేశం ఇవ్వాలి, లేదంటే మన కుటుంబ సభ్యులందరికీ ఒక సందేశం ఇవ్వాలి అని అంటే మీరు మీ మాటల్లో మీరు ఏం చెప్పగలుగుతారు? ఫ్యామిలీ గ్రూప్లో చాలా మంది స్పందించట్లేదు. ఆ స్పందించిన వాళ్ళకి చెప్తున్నా, బ్లాక్ షీప్ మీరందరూ. దానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది. దాన్ని కనిపెట్టి బలి. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? అలానే ఫ్యామిలీ సైడ్కి వస్తే అందరూ కలిసినప్పుడు వాళ్ళ సెల్లులని పక్కన పెట్టి వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఖచ్చితంగా అండి, మీరు అనుకునేది కంపల్సరీగా జరగాలని నేను మనసు కోరుకుంటున్నాను. అండ్ దెన్ లైక్ మన ఈ పాడ్కాస్ట్కి ముగింపు వచ్చాం. అందరికీ బాయ్ అని చెప్తా ఉన్నాను. ఆ BR1 ఫ్యామిలీ నుంచి కూడా కమెంట్స్ వస్తే బాగుండు. చూసారు కదండి ఎపిసోడ్. లైక్ ఈ ఎపిసోడ్ మీకు చాలా బాగా నచ్చుతుంది నేను మనసులో కోరుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకో కొత్త గెస్ట్తో, ఇంకా రెట్టింపు ఫన్తో, ఇంకా రెట్టింపు ఎనర్జీతో, ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మళ్ళీ ముందుకు రాబోతున్నాం. అంటిల్ ఫర్ దట్ మా కెమెరామెన్ గీతితో, అండ్ దెన్ మా ఎడిటర్ని ఇప్పుడు దాకా మీ వీడియోలో చూశారు, అండ్ దెన్ యశ్వంత్తో వీఆర్ సైనింగ్ ఆఫ్.